నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎప్పుడు చేపడుతుందన్న రేవంత్. ఈ నెల 11లోగా ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్. జూబ్లీహిల్స్ ప్రచారంలో బీజేపీకి సవాల్. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్. అన్ని వర్గాలను మోసం చేస్తోందని ధ్వజం. మజ్లిస్ కు కాంగ్రెస్ బీఆర్ఎస్ లొంగిపోయాయన్న కిషన్ రెడ్డి. ధరణి అనుమానిత లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్. సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ. సమాయత్తమవుతున్న తెలంగాణ సర్కార్. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ఏపీ సర్కార్ కసరత్తు. దేశంలోనే తొలిసారిగా ఏఐ పోర్టల్ రూపకల్పన. భాగస్వామ్య సదస్సులో ఆవిష్కరణ. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలన్న చంద్రబాబు. పెను ముప్పు ఎదుర్కోకముందే మేల్కోవాలని లండన్ సదస్సులో పిలుపు. ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై క్రమశిక్షణా కమిటీ తీవ్ర ఆగ్రహం. పార్టీ లైన్ దాటితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిక. తిరువూరు గొడవపై నేడు సీఎంకు నివేదిక. జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో 8వ వేతన సవరణ సంఘం. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు. 18 నెలల్లోగా సిఫార్సులు అందించాలని దిశానిర్దేశం. ఉగ్రవాదంపై పోరులో కలిసి సాగాలని భారత్ ఇజ్రాయెల్ నిర్ణయం. ప్రపంచ విధానాన్ని రూపొందించే మార్గాలు అన్వేషించాలని తీర్మానం. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం లేకుంటే కాళేశ్వరం కేసులో కేసీఆర్ హరీష్ రావును సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ కేసీఆర్కు లొంగిపోలేదంటే ఈ నెల 11లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. కారుకు ఓటేస్తే ఢిల్లీ చేరగానే కమలంగా మారుతోందన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో బీజేపీ ఆత్మహత్య చేసుకుని గులాబీ పార్టీని గెలిపించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి హోరెత్తిస్తున్నారు. 2వ విడత ప్రచార బరిలోకి దిగిన రేవంత్ రెహమత్ నగర్ డివిజన్లో ఎస్పీఆర్ హిల్స్ నుంచి హబీబ్ ఫాతిమానగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు ఆ కేసును సీబీఐకి అప్పగించినా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయటం లేదని ప్రశ్నించారు. ఇరు పార్టీల మధ్య రహస్య బంధం లేకుంటే ఈ నెల 11లోపు కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుతోందన్న రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి. కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డి, కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చేకడు ఒప్పందం ఏంది? 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ కు చేసిందేంటో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్ కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, మేము ఐటీ కంపెనీలు అందిస్తే, మేము ఫార్మా కంపెనీలు అందిస్తే, మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఏం తెచ్చిరా? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మొయినాబాద్ లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది. ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీ హిల్స్ లా. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సొమ్ము?
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లినే ఇంటి నుంచి గెంటేసిన కేటీఆర్ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్లి మెడలు పట్టి దొబ్బిన నీచుడెవడని ఉన్నాడంటే కేటీఆర్. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచన చేస్తారు. మీ రేషన్ కార్డు రద్దు చేయనికే బీఆర్ఎస్ ని గెలిపించాలనా? మీ సన్న బియ్యం రద్దు చేయనికే బీఆర్ఎస్ ని గెలిపించాలనా? మీ ఇంటికి ఉచిత కరెంటు రద్దు చేయనికే బీఆర్ఎస్ ని గెలిపించాలనా? ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచితంగా రద్దు చేయడానికి బీఆర్ఎస్ ని గెలిపించాలనా? జిల్లాలలో మొత్తం 100 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు పంచిచ్చి పైసలు వంచండి. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4000 ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ 30,000 మెజారిటీతో గెలవబోతోందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్ల వరకు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. లక్షలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను పొందే హక్కును దూరం చేస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్లో కారుకు బుల్డోజర్కు మధ్య పోరాటం జరుగుతోందన్న కేటీఆర్ సబ్బండ వర్గాలను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలు మూయిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న ఆయన విద్యార్థులు ఫీజు చెల్లించలేని సర్కార్ జూబ్లీహిల్స్ను ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది. ఇలా పక్కన కూకట్పల్లిలో పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం, మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్ల గడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. రారాజు లెక్క నియంత లెక్క చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు. నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. బీజేపీ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కన్నేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు దీటుగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ లంకల దీపక్ రెడ్డికి జనసేన మద్దతు ప్రకటించింది. సాగర్ సొసైటీలో జరిగిన భేటీలో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర సారథి రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం వెల్లడించారు. మరోవైపు బెంగళరావు నగర్లో కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. ఓవైసీతో కలిసి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు అభ్యర్థి లేక ఎంఐఎం నుంచి అద్దెకు తెచ్చుకుందని ఎద్దేవా చేశారు. మజ్లిస్ పార్టీ మద్దతు కోసము టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భుజాలేసుకొని తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. కేసీఆర్ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడా? 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టారు. ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? పతం ఉంది. ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? మజ్లిస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేక మజ్లిస్ పార్టీని అద్దెకు తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడ్డారు. అందుకే మజ్లిస్ పార్టీ యొక్క గూండాయిజం రౌడీజానికి చరమ గీతం పాడాలి అంటే జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అనుమానిత ఈ లావాదేవీలపై తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 2017 నాటికి 1.42 కోట్ల ఎకరాల పట్టా భూములు ఉండగా 2022-23 నాటికి అదనంగా దాదాపు 25 లక్షల ఎకరాలు పెరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొత్తగా భూ పంపిణీ చేపట్టకపోవడం, యాజమాన్య హక్కుల వివాదాలు పెద్దగా పరిష్కారం కాకున్నా ఇంత పెద్ద మొత్తంలో విస్తీర్ణానికి పట్టాలు ఎలా జారీ అయ్యాయన్న అనుమానం తలెత్తింది. 2 నెలలుగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కేరళకు చెందిన ఆడిట్ సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలన చేపట్టింది. దీనిపై ప్రాథమిక నివేదికను రెవెన్యూ శాఖకు అందజేసినట్లు సమాచారం. ఇందులోని సమాచారాన్ని రెవెన్యూ అధికారులు విశ్లేషణ చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతను కూడా కేరళ సంస్థకే అప్పగించాలని రెవెన్యూ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఆ సంస్థ కోట్ చేస్తున్న ధరపై ప్రభుత్వ వర్గాలు కొంత తగ్గింపు కోరుతున్నట్లు తెలిసింది. దీనిపై స్పష్టత రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం దేశంలోనే తొలిసారిగా ఏఐ పోర్టల్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. నైపుణ్యం పేరిట తీసుకొస్తున్న ఈ పోర్టల్ ద్వారా యువతలో సామర్థ్యాల అంచనా, లోపాలు తెలుసుకునే అవకాశం ఏర్పడనుంది. కంపెనీలో ఖాళీలు, నిరుద్యోగుల సమాచారాన్ని అనుసంధానం చేసే వీలు కలగనుంది. అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కృత్రిమ మేధతో ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్లంబర్ నుంచి బీటెక్ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తోంది. నిరుద్యోగులు తమ అర్హతలతో ఏఐని వినియోగించి రెజ్యూమేను సైతం తయారు చేసుకునేలా పోర్టల్ను తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 14-15న విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఏఐ పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దనున్న అన్ని రకాల డేటాను ఈ పోర్టల్తో లింక్ చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన సంస్థలు నౌకరీ, విజన్ ఇండియా వంటి సంస్థలు, యూనిసెఫ్, ఇన్ఫోసిస్ వంటి అభ్యాసన ప్లాట్ఫామ్లు ఈ పోర్టల్లో అందుబాటులో ఉండనున్నాయి. వాటి వద్ద ఉండే ఖాళీల వివరాలు పోర్టల్లో కనిపించనున్నాయి. నైపుణ్య శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులు నేర్చుకున్న నైపుణ్యాలను ఏఐ ద్వారా మదింపు చేయనున్నారు. ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి దేశాలన్నీ అత్యవసరంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతికూల వాతావరణంతో పెను ముప్పు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రాకముందే మేల్కోవాలని అభిప్రాయపడ్డారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు భవిష్యత్తు తరాలకు మెరుగైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం కలిసి పనిచేస్తేనే భావితరం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది భారత్ ఆకాంక్ష అని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ చాలా వేగంగా విస్తరిస్తోందన్న ఆయన భవిష్యత్ అంతా ఏఐ చుట్టూ తిరిగే సూచనలే కనిపిస్తున్నాయన్నారు. ఏపీలో ఆ దిశగానే విధానాలు, ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని తెలిపారు. ఏపీలో ఒక్క ఏడాదిలోనే $120 బిలియన్ కొత్త పెట్టుబడులను ఆకర్షించామన్న చంద్రబాబు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ నెల 14-15న జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. On 14th and 15th, we are having investors meet in Andhra Pradesh. That is in Visakhapatnam. I request all companies to come to Visakhapatnam. This is my personal invitation. You can invest there. Your investment is 100%. I guarantee you, you will get good benefit out of it, good returns. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అందుకున్నారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరికి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గాను భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారాన్ని అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తు సహాయం వంటి అంశాల్లో ఆమె విస్తృత సేవలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబన వంటి సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. తలసేమియా రోగులకు ఉచితంగా రక్త మార్పిడి చేయిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలోనే ప్రతిష్టాత్మక డైరీ బ్రాండ్గా హెరిటేజ్ను తీర్చిదిద్దడం, ఆ సంస్థ ఎదుగుదల, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు కోట్ల మంది వినియోగదారులకు చేరువయ్యేలా భువనేశ్వరి క్రియాశీలక పాత్ర పోషించారు. అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కెంటకీ రాష్ట్రంలో టేకాఫ్ అవుతున్న కార్గో విమానం కుప్పకూలి 3 మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. లూయివిల్లోని మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హొనోలులుకు వెళ్లేందుకు టేకాఫ్ అయిన విమానం రెక్క భాగంలో తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం సెకన్ల వ్యవధిలోనే రక్షణ గోడను ఢీకొట్టి ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదం ధాటికి అగ్నికీలలు భారీగా వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెంటరీ గవర్నర్ తెలిపారు. Holy shit! ¡Oh my God! Ay, pinga. ¡Corre para atrás, papi! ¿Viste? Te lo estoy diciendo, Dios mío.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తిరువూరు పంచాయతీలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు క్రమశిక్షణ కమిటీ గట్టి హెచ్చరికలే చేసినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ పాటించాలని తెలియదా అని మందలించినట్లు సమాచారం. పార్టీ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో గ్రహించాలని హితవు పలికినట్లు తెలిసింది. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికిపూడి చేసిన ఆరోపణలపై ఇరువురిని పిలిచిన క్రమశిక్షణ కమిటీ వారి వివరణ తీసుకుంది. ఆరోపణలకు ఆధారాలు ఏంటని కమిటీ కొలికిపూడిని ప్రశ్నించగా తాను విన్నవి సామాజిక మాధ్యమాల్లో వచ్చినవే చెప్పానని ఆయన తెలిపారు. ఎంపీ కేశినేని చిన్నితో సమస్య ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తేవాలి లేదా పార్టీ వేదికపై ప్రస్తావించాలి తప్ప బహిరంగంగా ఆరోపణలు చేయడమేంటని నిలదీసినట్లు సమాచారం. ఇకపై పార్టీ చెప్పినట్టే నడుచుకుంటానని కొలికిపూడి చెప్పినట్లు సమాచారం. తర్వాత ఎంపీ కేశినేని చిన్నితో కమిటీ సభ్యులు మాట్లాడారు. నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతోందని కమిటీకి చిన్ని వివరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తన వద్దనున్న ఆధారాల్ని కమిటీకి అందజేసినట్టు సమాచారం. తరువాత క్రమశిక్షణ కమిటీ సభ్యులు మంత్రి లోకేష్ ను కలిసి ఎంపీ ఎమ్మెల్యేల వాదనను వివరించారు. ఎంత పెద్ద నాయకులైనా పార్టీకి అతీతులు కాదని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని లోకేష్ అన్నట్లు తెలిసింది. నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవ్వాలని, ఈ వ్యవహారంపై ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలోనూ తప్పనిసరిగా ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజుకో మంత్రి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా ఇతర ముఖ్య నేతలు, బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజా దర్బార్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే పార్టీ కేంద్ర కార్యాలయానికి, తన క్యాంప్ ఆఫీస్కు పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారని లోకేష్ అన్నారు. మంగళవారం సుమారు 4 గంటల పాటు 4,000 సమస్యలకు సంబంధించిన అభ్యర్థనలను లోకేష్ స్వీకరించారు. మరోవైపు పార్టీ అంతర్గత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణా తరగతుల నిర్వహణ, ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తలకు బీమా అందజేత వంటి అంశాలపై నేతలతో లోకేష్ సుదీర్ఘంగా చర్చించారు. నకిలీ మద్యం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టైన వైసీపీ నేత జోగి రమేష్ కులం పేరుతో బీసీలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. తప్పు చేసి కులం పేరు వాడుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని ఆక్షేపించారు. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చే జగన్ ఎప్పుడూ జనం మధ్య ఉండే తమ వైపు వేలెత్తి చూపిస్తున్నారని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తుఫాను హెచ్చరికల నుంచి సాధారణ పరిస్థితికి వచ్చే వరకు, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉండి ఆదుకున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. వేరే లోకంలో విహరించే జగన్కు ఇవన్నీ తెలియవని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో తుఫాన్లు, కరువు పరిస్థితులు వచ్చినప్పుడు గాలి పర్యటనలు చేస్తూ నేల మీదకు దిగని జగన్కు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారా అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రైతులు పరామర్శ చెప్పి ఒక పెద్ద హంగామా చేశారు. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు దేనికి వెళ్ళారు? రేపు 14, 15 చరిత్రలో లేని విధంగా ఇన్వెస్ట్మెంట్ సదస్సు విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ దేశం ప్రపంచం నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడికి పిలిచి పెట్టుబడులు పెట్టాలని అందరికి ఆహ్వానించడానికి వెళ్ళారు. రైతు గురించి మాట్లాడుతున్నావే, వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. అసెంబ్లీకి రా, ఎంతసేపు అయినా చర్చిద్దాం. నీ 5 సంవత్సరాల్లో వ్యవసాయానికి ఏం చేశావు, 16 మాసాల్లో వ్యవసాయానికి ఏం చేశాము స్పష్టంగా చెప్పడానికి అచ్చెన్నాయుడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడం, గ్రామీణులకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. వీటిని 4 గ్రేడ్లుగా విభజించి పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులు పీడీఓగా పేరు మార్చింది. పురపాలక సంఘాల తరహాలో ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజనీరింగ్, ఆదాయం, పన్ను వసూళ్ల విభాగాలను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం ఇటీవల ఆమోదించగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రభుత్వం విభజించింది. వీటిలో 359 రూర్బన్ పంచాయతీలు, 3,082 గ్రేడ్ 1 పంచాయతీలు, 3,163 గ్రేడ్ 2 పంచాయతీలు, 6,747 పంచాయతీలను గ్రేడ్ 3గా విభజించింది. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను డిప్యూటీ ఎంపీడీఓ కేడర్లో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. మిగతా కార్యదర్శులను 3 గ్రేడ్లుగా విభజించింది. డిజిటల్ అసిస్టెంట్లతో పంచాయతీలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి తగు న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సచివాలయంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి కొల్లు సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, విజయ్ కుమార్ పాల్గొన్నారు. గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను మంత్రులకు వివరించారు. ఫ్యాక్టరీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం లక్ష్యంగా మైనింగ్, జేడీ, జిల్లా డిఎంజీఓ, సీనరేజ్ వసూలు సంస్థ ప్రతినిధి, ప్రతి అసోసియేషన్ నుంచి 2 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులతో చర్చించి వారం రోజుల్లో నివేదిక అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. పదవీ విరమణ తరువాత ఉద్యోగులకు అంతిమ ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలోని పెనమలూరు, ఇతర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పెయిడ్ సెక్రటరీలుగా పనిచేసి పదవీ విరమణ చేసిన 4గురికి ఇప్పటికీ టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. గ్రాడ్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఇతర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపి ఉంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అవి పొందడం వారి హక్కు అని స్పష్టం చేసింది. యజమాని సకాలంలో ప్రయోజనాలు చెల్లించడంలో విఫలమైతే 10% వడ్డీ రాబట్టుకునే అధికారం ఉద్యోగులకు ఉందని పేర్కొంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక తమ వాటా చెల్లించలేకపోయానని, అందుకే టెర్మినల్ ప్రయోజనాలను ఇవ్వలేకపోయానన్న ఆయా సంఘాల వాదనలను తోసిపుచ్చింది. ఉద్యోగ విరమణ చేసి 14 ఏళ్లు దాటినా వారికి అంతిమ ప్రయోజనాలు చెల్లించకపోవడం చట్ట విరుద్ధమని పేర్కొంది. 10% వడ్డీతో పిటిషనర్లకు టెర్మినల్ ప్రయోజనాలను 8 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ విధానాన్ని రూపొందించేందుకు మార్గాలు అన్వేషించాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ వంటి అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యారు. మరికొన్ని నెలల్లో జరగనున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనపై చర్చలు జరిపారు. భారత్, పశ్చిమాసియా, ఐరోపా వాణిజ్య కారిడార్ ప్రాజెక్టు అమలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అమెరికా మధ్యవర్తిత్వాన కుదిరిన గాజా శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని విదేశాంగ మంత్రి జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యంత కఠిన సమయంలో కూడా భారత్, ఇజ్రాయెల్ కలిసే ఉన్నాయని గుర్తు చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకోవడానికి ప్రపంచ విధానాన్ని నిర్ధారించే దిశగా భారత్, ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. గాజా శాంతి ఒప్పందం కుదిరినప్పుడు తొలుత నెతన్యాహుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపింది ప్రధాని మోదీనే అని, ఈ విషయాన్ని తాము గుర్తుంచుకుంటామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భద్రతా బలగాలు కొన్ని పాఠాలు నేర్చుకున్నాయని, వాటిని ప్రతిపాదిత థియేటర్ కమాండ్లో చేర్చాల్సిన అవసరం ఉందని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. పాకిస్తాన్తో సరిహద్దు వెంబడి సొంత నిఘా వ్యవస్థ ఉండాలని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో త్రిదళాధిపతితో పాటు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొన్నారు. సాంకేతికత విషయంలో శత్రువు కంటే భారత్ ముందు ఉండాలని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. థియేటర్ కమాండ్స్లో ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన యూనిట్లు ఉంటాయన్నారు. ఒక్క నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అవి కలిసి పనిచేస్తాయని వివరించారు. వివిధ దేశాల నుంచి ముప్పులు పొంచి ఉన్న వేళ ఏ దేశమూ ఒంటరిగా సురక్షితంగా ఉండలేదని సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఉమ్మడి రక్షణ ఆవిష్కరణలే బలమైన కవచమని అభిప్రాయపడ్డారు. ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధ నౌకను లేదా జలాంతర్గామిని నౌకాదళంలోకి చేర్చుతున్నట్లు నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వెల్లడించారు. సముద్ర జలాల్లో భద్రతా సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొనేలా సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించినట్లు తెలిపారు. నౌకాదళంలో స్వావలంబనను ఓ వ్యూహంగానే కాకుండా భవిష్యత్తుకు భరోసాకు పెట్టుబడిగా చూస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంఘం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ విభాగాలు, ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి నగదు, ఇతరత్రా రూపాల్లో అందించే వేతనాలు, భత్యాలు, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాల హేతుబద్ధీకరణపై పరిశీలన జరపనుంది. అనంతరం వాటిలో చేయాల్సిన మార్పులు, విభిన్న విభాగాలకు కావాల్సిన ప్రత్యేక అవసరాల గురించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న బోనస్ పథకాలను పరిశీలించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న భత్యాలు, వాటిని అనుమతించడానికి అమలు చేస్తున్న షరతుల్ని పరిశీలించి వాటి హేతుబద్ధీకరణకు సిఫార్సు చేయనుంది. 18 నెలల్లోపు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించనుంది. క్యూఎస్ ఏషియా ర్యాంకింగ్స్ 2026లో దేశంలోని 5 ఐఐటీలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ఐఐఎస్సి టాప్ 100లో నిలిచాయి.
మరో 20 సంస్థలు టాప్ 200లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లండన్ కేంద్రంగా పనిచేసే QS సంస్థ ఏషియాలోని 500 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. హాంకాంగ్ విశ్వవిద్యాలయం తొలి స్థానంలో నిలిచింది. 59వ స్థానంలో ఉన్న IIT ఢిల్లీ దేశంలో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 36 సంస్థలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయని QS సంస్థ పేర్కొంది. 16 సంస్థలు మాత్రం అవే ర్యాంకుల్లో ఉన్నాయని వెల్లడించింది. QS ఏషియా ర్యాంకింగ్స్ లో భారతీయ విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువతకు నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా పరిశోధన ఆవిష్కరణలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.